మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, గత 2 రోజుల నుంచి హైదరాబాద్, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఒక పేరైతే బాగా వైరల్ అవుతుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా పుష్ప అనే సినిమా అయితే బాగా చాలా మంచిగా ఆడుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా సినిమాలో మంచి కలెక్షన్స్ అయితే సృష్టిస్తుంది. సుమారు 1000 కోట్లు గ్రాస్ అయితే దాటడం జరిగింది. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఈ పుష్ప సినిమా అయితే ప్రీమియర్ షోలో భాగంగా సంధ్యా థియేటర్ దగ్గర ఏదైతే ఒక దారుణం చోటు చేసుకుందో, ఆ దారుణం చోటు చేసుకున్న భాగంలో రేవతి అనే ఒక మహిళ అయితే తొక్కిసలాటలో భాగంగా ఆమె అయితే చనిపోవడం జరిగింది. సో ఆ తొక్కిసలాటలో భాగంగా కేవలం ఈ తొక్కిసలాటకు గురైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో రేవతి, అదేవిధంగా వాళ్ళ కొడుకు శ్రీతేజ్ వ్యక్తి కూడా ప్రస్తుతం అయితే అబ్బాయి వెంటిలేషన్లో కిమ్స్ హాస్పిటల్లో అయితే ఇప్పుడు ప్రస్తుతం కూడా ఉన్నాడు. సో అబ్బాయి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉండడం జరిగింది. సో ఈ కేసుని అయితే అల్లు అర్జున్ మీద, అదేవిధంగా సంధ్య థియేటర్ మీద అయితే మోపడం జరిగింది. సో ప్రస్తుతం అయితే వాళ్ళిద్దరి మీద అయితే నిన్నైతే నాంపల్లి క్రిమినల్ కోర్టులో అయితే పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. తర్వాత ఆయన అయితే చెంచల్గూడ జైలుకి అయితే తరలించడం జరిగింది ఈ కేసులో భాగంగా. కానీ ఈ కేసులో మనం ప్రముఖంగా ఒకటి చూసుకోవచ్చు. ఈ కేసులో ముఖ్యంగా మనం అల్లు అర్జున్ వెంట ఎవరైతే ఉన్నారో చాలామంది ప్రముఖులు వచ్చారు, అదేవిధంగా చాలామంది కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది. ఇవన్నీ ఒక పక్కన పెడితే అల్లు అర్జున్ ఆ జైలు నుంచి బయటికి రావడానికి ఒకే ఒక వ్యక్తి కారణం, అదే అల్లు అర్జున్ లాయర్ నిరంజన్ రెడ్డి. సో ఈ నిరంజన్ రెడ్డి చాలా ఫేమస్ పర్సన్, అదేవిధంగా చాలా క్రిమినల్ కేసు కూడా చాలా వాదించడానికి ఆయన మీద చాలా మంచి వార్తలు అయితే నడుస్తున్నాయి. సుమారు ఆయన ఒక కేసు టేకప్ చేస్తే సుమారు 50 లక్షల రూపాయల నుంచి ₹1 కోటి తీసుకుంటారు అన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఒక కేసు టేకప్ చేస్తే ఒక రోజుకి 50 లక్షల రూపాయల నుంచి ₹1 కోటి అయితే నిరంజన్ రెడ్డి తీసుకుంటారు అన్నట్టుగా ఆయన మీద అయితే వార్తలు రావడం జరుగుతుంది. సో మనందరూ ఇప్పుడు చూసుకోవచ్చు, రీసెంట్ టైమ్స్లో కర్ణాటకలో ఒక ఇష్యూ జరిగింది. ఏదంటే ఒక బాబా ఒక టెంపుల్లో చాలామంది చాలామంది జనాలు గ్యాదర్ చేసి బయటికి లింగాలు తీయటం, అదేవిధంగా ఈ బూది ఇట్లా తీయటం, జనాలకి ఇట్లా చల్లటం, అలా చేసిన సమయంలో చాలామంది ఆ ఈ బూది కోసం తొక్కిసలాటలో భాగంగా 23 మంది చనిపోవడం జరిగింది. ఆ బాబా ఎప్పుడైతే ఆ మీటింగ్ పెట్టాడో, అప్పుడు బాబా పెట్టిన మీటింగ్ పెట్టినప్పుడు ఆ పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు, అదేవిధంగా చాలామంది పర్సనల్ సెక్యూరిటీని తీసుకున్నా సరే, సో ఆ తొక్కిసలాటలో భాగంగా ఆ విభూది కోసం, ఆ శివలింగాల కోసం జనాలు ఎగబడి, సో ఆ తొక్కిసలాటలో భాగంగా 23 మంది అయితే చనిపోవడం జరిగింది. సో అదే సమయంలో అక్కడ ఆ బాబా మీద అయితే కేసు పెట్టలేదు, ఇక్కడ అల్లు అర్జున్ మీద అయితే కేసు పెట్టారు. సో ఇదేమి న్యాయం అన్నట్టుగా నిరంజన్ రెడ్డి అయితే హైకోర్టులో అయితే నిన్న బెయిల్ కోసం అయితే ఆయన నానా తండాలు పడి ఎట్టకేళ్ళకైతే అల్లు అర్జున్కి అయితే బెయిల్ అయితే రావడం జరిగింది. సో మనం ఇక్కడ ప్రజెంట్ అయితే ఒకటి చూసుకోవచ్చు, గత కొన్ని రోజుల నుంచి కావాలని అల్లు అర్జున్ మీద టార్గెట్ చేశారు. గత కొన్ని రోజుల నుంచి రాజకీయ నాయకులు, అదేవిధంగా ఏదైతే ప్రజాసంఘ నాయకులు, వీళ్ళందరూ కావాలని అల్లు అర్జున్ టార్గెట్ చేసినట్టు అయితే మనకు కనిపిస్తుంది. సో మనం చూసుకోవచ్చు, నిన్న రేవంత్ రెడ్డి గారి ఒక క్లిప్ అయితే బాగా వైరల్ అయింది. అది ఢిల్లీలో ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సో ఒక క్లిప్ అయితే బాగా వైరల్ అయింది. పుష్ప సినిమా ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో బాగా హిట్ అయింది కదా సార్, అది మీ తెలంగాణ వ్యక్తే కదా అని ఒక జర్నలిస్ట్ అడగగా, అప్పుడు రేవంత్ రెడ్డి ఏం కౌంటర్ ఇచ్చారంటే, ఖర్చు పెట్టారు, డబ్బులు వచ్చినాయి, దాంట్లో ఏముంది, అదొక బిజినెస్, నేను సెటిల్మెంట్ చేస్తూ ఉంటా. అదేవిధంగా నేను ఏదైతే ఇప్పుడు సపోజు మనందరం చూస్తూ ఉంటాం, రీసెంట్ టైమ్స్లో రియల్ ఎస్టేట్ అనేది బాగా పేరుగాంచింది. సో నేను రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడతా ఉంటూ లాభాలు వస్తూ ఉంటాయి, దట్ ఇస్ బిజినెస్ అన్నట్టుగా ఆయన అయితే ఢిల్లీలో ఉన్న జర్నలిస్ట్కి అయితే రీకౌంటర్గా చెప్పడం జరిగింది. సో కేవలం వాళ్ళు బిజినెస్ చేసుకున్నారు తప్ప నాకేం రూపాయి మీకు రూపాయి అన్నట్టుగా అయితే నిన్న రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఎందుకు ఒక తెలంగాణ వ్యక్తిగా, ఒక తెలంగాణలో పనిచేస్తున్న ఏదైతే ఎఫ్డీసీలో ఉన్న ఒక ప్రముఖమైన హీరోకి ఎందుకు ఈ విధంగా నెగిటివ్ చెప్పారనేది అందరికీ ఒక ఆలోచనగా అయితే మారిపోయింది. మనం చూసుకోవచ్చు, రీసెంట్ టైమ్స్లో కూడా ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు గారికి అయితే అవకాశం వచ్చింది. సో కేవలం దిల్ రాజుకి ఎందుకు వచ్చిందని చాలామంది అయితే ఆరోపిస్తున్నారు. దిల్ రాజు ఏమన్నా డబ్బులు ఏమైనా కట్టాడా, దిల్ రాజుకి ఏమన్నా సపరేట్గా అలా గవర్నమెంట్తో ఏమైనా పర్మిషన్ ఉందా అన్నట్టుగా ఈ మధ్య కొన్ని వార్తలు రావడం జరిగింది. సో ఎఫ్డీసీ చైర్మన్ అయినా సరే అల్లు అర్జున్ ఎందుకు కాపాడుకోలేకపోయారు అన్నట్టుగా ఈ విధంగా వార్తలు రావడం జరుగుతుంది. సో మనం మెయిన్గా చూసుకోవచ్చు, ఇంత జరిగినా సరే, ఇంత అంటే అరెస్ట్ అయ్యారు, బెయిల్ వచ్చింది, జైలుకి కూడా వెళ్ళారు. సో మనం చూసుకోవచ్చు, నిన్న 11 గంటల సమయం దగ్గర నుంచి నైట్ 11 గంటలకు కూడా ఈ ఘర్షణ వాతావరణం నెలకొనే ఉంది. అంటే అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి చిక్కడపల్లి పోలీసులు తీసుకెళ్లారు, అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్కి తరలించారు, అక్కడి నుంచి నాంపల్లి క్రిమినల్ కోర్టుకి తీసుకెళ్లారు, అక్కడి నుంచి 3:45 4 గంటల సమయంలో మళ్ళీ వెంటనే చెంచల్గూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఈ కేవలం నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకి మధ్యలో కేవలం 3 గంటలు. సో ఈ 3 గంటల సమయంలో నిరంజన్ రెడ్డి అనే ఒక లాయరు సుమారు టకటక ఏదైతే హైకోర్టుకి వెళ్ళి లంచ్ మోషన్లో భాగంగా టకటక హైకోర్టులోకి వెళ్ళి పిటిషన్ వేసి వెంటనే అల్లు అర్జున్ గారికి బెయిల్ రావాలి, ఎందుకంటే ఆయన ఎటువంటి తప్పు చేయలేదు. మనం చూసుకోవచ్చు, లాస్ట్ ఇయర్ షారుఖ్ ఖాన్ కూడా చిన్న ఏదైతే ప్రీమియర్ ఏదైతే షో పెట్టినప్పుడు చాలామంది జనాలు ఆయన మీద ఎగబడ్డారు.
అంటే మా హీరోని చూడాలని అన్నట్టుగా చాలామంది జనాలు ఎగబడ్డారు. సో అదే సమయంలో పోలీసులు కూడా కట్టడి చేసిన సరే ఆ తొక్కిసలాటలో భాగంగా ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారు. సో ఇదే కేసుని నిన్న నిరంజన్ రెడ్డిని టేకప్ చేసి సో అక్కడ అలా జరిగింది, మరికొన్ని చోట్ల కూడా ఇలానే జరిగింది. సో వాళ్ళ మీద పెట్టిన కేసులు ఎందుకు అల్లు అర్జున్ మీద పెడుతున్నారు అన్నట్టుగా నిన్న కోర్టులో అయితే జడ్జి గారి ముందు చెప్పడం జరిగింది. సో జడ్జి గారు కూడా దీన్ని రిసీవ్ చేసుకొని ఆయన ఏదో ఒక విధంగా నమ్మేసి సో ఆయనకైతే బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. సో కానీ చాలామంది ఏమన్నారంటే యాక్చువల్గా అల్లు అర్జున్ గారు నిన్న నైట్ బయటికి రావాల్సింది. బట్ నిన్న కోర్టుకి అదేవిధంగా జైలుకి ఒక 6 గంటల సమయం దాకే ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి నైట్ 6 గంటల దాకే ఏ అయితే జైలు గేట్లు అయితే తెరుస్తారు, మిగతా టైంలో జైలు గేట్లు అయితే తెరవరు. సో 6 గంటల సమయం దాకే కోర్టు గడువు ఇచ్చింది. సో 6 గంటల లోపు ఇల్లు తెచ్చుకుంటే అల్లు అర్జున్ బయట తెచ్చుకోవచ్చు, లేకపోతే రేపు ఉదయమైనట్టుగా మనకైతే నిన్నటిదాకా వార్తలు రావడం జరిగింది, మనం చూసాం కూడా. సో ఎట్లాగైనా సరే సీఎం రేవంత్ రెడ్డి లేకపోతే మరికొంతమంది ప్రజా సంఘ నాయకులు లేకపోతే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో సో వాళ్ళు ఏమైనా అనుకున్నారేమో తప్ప వాళ్ళు అనుకున్నారే ఒక సంకల్పం బలంగా అనుకుంటే జరిగిద్ది అన్నట్టుగా వాళ్ళందరూ గట్టిగా అనుకున్నారు కాబట్టి నిన్న అల్లు అర్జున్ జైల్లో ఉన్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా నిన్న నైట్ బయటికి రావాల్సింది, కానీ ఈరోజు ఉదయం అయితే బయటికి రావడం జరిగింది. సో ఎట్టకేలకైతే నిరంజన్ రెడ్డి అనే ఒక లాయరు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని అల్లు అర్జున్ అయితే బెయిల్ మీద అయితే బయటికి అయితే తీసుకుని రావడం జరిగింది. వితిన్ 6 అవర్స్లోనే అంతే బెయిల్ వచ్చింది. సో బయట ఒక టాక్ నడుస్తుంది, అరే ఎంత జరుగుతున్నా సరే ఆయన బెయిల్ కోసం కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు పెట్టాడు, బెయిల్ వచ్చింది. కానీ ఆయన వల్ల తొక్కిసలాటలో భాగంగా ఒక కుటుంబంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు, మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. సో అలాంటి వారికి కేవలం 25 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. సో ఈయన బెయిల్ కోసం అయితే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా చాలామంది ఆరోపిస్తున్నారు ఈ విధంగా. సో ఎప్పటికైనా సరే అల్లు అర్జున్ వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడతాడా? అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకి మధ్యంతర బెయిల్ వచ్చింది, రెగ్యులర్ బెయిల్ అయితే రాలేదు. మరలా ఈ రెగ్యులర్ బెయిల్కి ఏమైనా ఖర్చు పెడతాడా, లేకపోతే ఏదైతే ఈ కేసు రేవతి గారు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టిన ఏదైతే ఈ కేసు ఉందో లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డీలింగ్ చేసుకొని సెటిల్మెంట్ చేసుకొని ఈ కేసు కొట్టేస్తారనేది రాబోయే రోజుల్లో చూస్తూ ఉంటాం. సో ఎట్టకేలకైతే నిరంజన్ రెడ్డి అదేవిధంగా లక్ష్మారెడ్డి వీళ్ళిద్దరైతే ప్రముఖమైన లాయర్లు. సో వీళ్ళిద్దరి వల్లే అల్లు అర్జున్కి మెయిన్గా బెయిల్ రావడం అనేది జరిగిందన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది.